చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పాలకోడేరు మండలం వేండ్ర జిఎండ్వి కెనాల్లో ఈతకు వెళ్లినటువంటి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల్లో ఇద్దరు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి చెందారు. నలుగురు విద్యార్థులు సరదాగా కాలువ వద్దకు వెళ్లగా వారిలో ముగ్గురు నీటిలోకి దిగారు. భీమవరం శివారు గునుపూడికి చెందినటువంటి తిరుమల విఘ్నేష్, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన శ్రీతు రాహుల్ గల్లంతయ్యారు. మరో విద్యార్థి సురక్షితంగా బయటపడ్డాడు. గాలింపు చేపట్టి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పాలకోడేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఇండి నియోజకవర్గం పాలకోడేరు మండలం ఈ కెనాల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఆదివారం సెలవు కావడంతో సరదాగా ఈత కొట్టేందుకు కాలువ వద్దకు వెళ్లారు. వారిలో ముగ్గురు విద్యార్థులు కాలువలోకి దిగారు. అయితే నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఇద్దరు విద్యార్థులు ప్రవాహంలో కొట్టుకుపోయారు. అయితే భీమవరంలోని గునుపూడికి చెందిన తిరుమల విఘ్నేష్ తో పాటు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన శ్రీతు రాహుల్ గల్లంతయ్యారు. అయితే మరో విద్యార్థి మాత్రం సురక్షితంగా అయితే బయటపడినట్లు సమాచారం. అయితే విద్యార్థులు గల్లంతైన విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కొద్దిసేపటికే గల్లంతైన ఇద్దరు విద్యార్థులు మృతదేహాలను వెలికి తీసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో విద్యార్థుల కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు స్నేహితులతో సరదాగా గడిపిన విద్యార్థులు ఒక్కసారిగా ఇతర జీవులుగా మారడంతో తోటి విద్యార్థులు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పాల్పడేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పరిస్థితి ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.